వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేసుకుందామండి. దీనికోసం మనకి ఎక్కువ బీడ్స్ కూడా ఏం అవసరం లేదండి. ఖచ్చితంగా ఒక గుప్పెడు బీడ్స్ అయితే చాలండి మనకి. ఇది వచ్చేసి నేను కాపర్తో చేస్తున్నాను, కానీ మీరు గోల్డ్తో అయినా సరే లేదంటే వైట్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు అండి. ఖచ్చితంగా గుప్పడు పడతాయి మనకి, అంతే, ఎక్కువ కూడా ఏం పట్టవన్నమాట. ఇవి 1 mm సైజ్ బీడ్స్ అన్నమాట. ఓకేనా, వీటితోటి మనం ఒక మంచి డిజైన్ అయితే చేసుకుందామండి. ఇదైతే ఎంత బాగుంటుందంటే అంత మంచిగా వచ్చింది, నాకైతే బాగా నచ్చింది అనమాట. చూడటానికి సింపులే, మనం ఇంతకుముందు చేసిందే అయినా కూడా ఈ బీడ్స్కి, ఈ కలర్కి, ఆ డిజైన్కి చాలా బాగా సెట్ అయిందనమాట. నాకు వేరే ఆప్షన్ లేక నేను ఈ కాపర్లో నాకు ఇవే ఉన్నాయి బీడ్స్, ఇంకేం లేవన్నమాట. అలానే శారీలో వేరే కలర్ కూడా ఉంది, కానీ ఆ కలర్ థ్రెడ్ కూడా దొరకట్లేదు. దీనికేమో వేరే బీడ్స్ ఏమీ వాడలేము. బట్ చాలా అంటే చాలా, అసలు అంత ఆలోచించినా కూడా నాకు అసలు ఏం తడతలేదు. మనము అలాంటప్పుడు మనకు వేరే కలర్ దొరకనప్పుడు ఒకటే కలర్ యూజ్ చేసేటప్పుడు ఏమవుతుందని అంటే, ఒకటే యూజ్ చేస్తున్నాం కదా, అది కూడా వాడుంటే బాగుంటుందేమో, అది కూడా యూజ్ చేయొచ్చు కదా అని అడుగుతారు. వాళ్ళకి ఏం చెప్పాలి, అలా వస్తుంది కదా మనకి. ఎవరికైనా సరే ఆల్టర్నేటివ్ టాజిల్స్ చేసుకోవాలనిపిస్తుంది 2 కలర్స్ ఉన్నప్పుడు, లేదంటే ఈ కాపర్ అయినా వాడాలనిపిస్తుంటుంది కదా. అయితే నేను వచ్చేసి ఈ కాపర్ కూడా నాకు నైట్ టైం అయ్యేసరికి సరిగా ఐడెంటిఫై చేయలేకపోయాను. థ్రెడ్ కలరు మనకి డే టైంలో ఒకలా ఉంటుంది, నైట్ టైంలో ఒకలా ఉంటుంది అనమాట. అయితే అందుకోసం అనేసి నాకు వేరే దారి లేక అయితే అయిందనేసి కుట్టడం మొదలుపెట్టా. అంతే, డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. దానికోసం నేను టాజిల్స్ అయితే ఇలా ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఉంటాయి, చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక 50 టాజిల్స్ వరకు అయితే పడతాయి దీనికి. 50 టాజిల్స్ అంటే దాదాపు 1 ఇంచ్ కంటే కొంచెం ముందుకెళ్తుంది. అట్లా ఒక 1 ఇంచ్కి పట్టినా కూడా 50 టాజిల్స్ అయితే సరిపోతాయి. అలాగే ఈ బీడ్స్ చెప్పాను కదా, ఒక గుప్పెడు అయితే సరిపోతుంది. అలాగే కాటన్ థ్రెడ్ తీసుకోండి. శారీ పైన వచ్చి డాట్స్ పెట్టడానికైతే ఏమీ లేదు, మెజర్మెంట్స్ కూడా ఏమీ లేదు, డైరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. అయితే ముందుగా వచ్చేసి మనము టాజిల్ తీసుకుందాము. ఉన్న ఈ చిన్న బీడ్స్ తోటే నేను ఈ డిజైన్ చేశానండి. ఇంకా నాకు వైట్ కూడా దీనికి వాడలేమండి, అట్లా అని మనకు సిల్వర్ కూడా లేదనమాట. అసలు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నా అంటే, వీళ్ళు ఇచ్చిన 3 శారీస్ కూడా అసలు కలర్స్ దొరకట్లేదండి అమ్మ. ఇంకా ఇలా టాజిల్ అయితే కట్టుకోండి. కట్టుకున్న తర్వాత ఈ బీడ్స్ వచ్చేసి ఫస్ట్ ఒక బీడ్ తీసుకోండి. ఫస్ట్ ఒక బీడ్ తీసుకొని దీన్ని ఇక్కడనే లాక్ చేసేయండి. ఓకేనా, లాక్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక 4 బీడ్స్ తీసుకోండి. 3 చిన్న 4 బీడ్స్ తీసుకొని గ్యాప్ ఏం అవసరం లేకుండా నీడిలు ఈ ఫస్ట్ బీడ్ లోపల నుంచి కూర్చోండి ఇలా. ఓకేనా, ఇలా కూర్చిన తర్వాత దీన్ని ఇలా లాగేసేయండి. లాగిన తర్వాత మళ్ళీ ఈ పక్క నుంచి దాన్ని ఆనుకొనే ఇలా లాక్ చేసేయండి. ఓకేనా, ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని పక్కనే కుచ్చేసి లాక్ చేసేయండి. ఓకేనా, ఆ తర్వాత ఇంకొక టాజిల్ తీసుకొని దీన్ని కూడా ఇంతే లాక్ చేసేసుకోండి. మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి లాక్ చేసేయటమే. తర్వాత 4 బీడ్స్ తీసుకోండి. దీనిని కూడా ఇలాగే పెట్టేసుకొని పైకి కుచ్చేసి
లాక్ చేసేయండి. మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి లాక్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకొని లాక్ చేసేయండి. ఇంతే అండి. ఇక ఇది ఇలా కంటిన్యూ చేసుకుంటూ పోవడమే. చాలా ఈజీ కదా చేయడం చాలా ఈజీ, చూడ్డానికి సింపుల్, కానీ మనకి డిజైన్ మొత్తం చూసుకుంటే అయితే ఎంత బాగానో కనబడుతుందండి. చూసారు కదా? మీకు డిజైన్ మొత్తం చూపిస్తాను, చూస్తే ఆశ్చర్యపోతారు మీరే. అబ్బా, దీనికి ఇంత లుక్ ఎలా వచ్చిందబ్బా అనేసి. రెగ్యులర్గా మనము ఈ డిజైన్ వచ్చేసి ఎక్కడో దగ్గర అయితే చేస్తూనే ఉన్నాము, కానీ దీనికి వచ్చేసి మాత్రానికి ఈ కలర్కో ఏమో కానీ భలే కనపడుతుందండి. అసలు మీరే గమనిస్తారు కదా, చూడండి ఒకసారి. ఇదే టైప్లోని మీరు వైట్ సిల్వర్ ఉన్న వాటికి, సిల్వర్ జరీ ఉన్న వాటికి, లేదంటే ఫ్యాన్సీ శారీస్కి ఇలా ఓన్లీ ఈ ట్రయాంగిల్ మోడల్లోని ఓన్లీ బీడ్స్ తోటి ఫ్యాన్సీ టాజిల్స్కి చేసినట్టయితే, ఇక్కడ టాజిల్ పెట్టకుండా డ్రాప్ పెట్టేసి ఓన్లీ ట్రయాంగిల్ తోటి చేసుకుంటూ వెళ్ళిపోతే అద్భుతంగా వస్తుంది డిజైన్ అయితే, ఫ్యాన్సీ వాటికి నేను అనేది. ఓకేనా? చూసారు కదా? మనకి ఇంకా ఈ వీడియోలో మీకు అట్లా కనపడుతుంది, కానీ ఇంకా డైరెక్ట్గా అయితే చాలా బాగా కనపడుతుంది అనమాట. చూడగానే మొన్న చేసుకున్నాం చూసారా, ఎంత చేసినా బోర్ కొట్టని డిజైన్ అనేసి, అగో దానిలాగానే అయిపోతుంది అనమాట. ఇది కూడా నిజంగా ఛానల్కి నచ్చాలి, భలే ఉంటుంది. డిజైన్ కూడా చేయడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంది. చేస్తూ పోతూ ఉంటే డిజైన్ చూసుకున్నప్పుడు మంచిగా ఉందనుకోండి, చేయాలి అనిపిస్తుంటుంది. ఎక్కడన్నా తేడా వచ్చిందనుకోండి, అబ్బా చేయబుద్ధి కూడా కాదు. అలా చేయకుండా చేయబుద్ధి కాని డిజైన్ అయితే కాదు ఇది. చేసే కొద్దీ చేయాలనిపించే డిజైన్, మంచి డిజైన్. ఓకేనా? ఎవరైనా సెల్ఫ్ కలర్లో కానీ, లేకపోతే ఇలా కాపరో సిల్వరో లేకపోతే ఇంకేదో తీసుకొచ్చి కనుక చేయమని అంటే, ఇగో ఈ డిజైన్ అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేదా సేవ్ చేసుకోండి, లేదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు కనిపిస్తూనే ఉంటుంది కదా డిజైన్ అయితే. ఓకేనా? మంచిగా ఇలాంటివి చేసి పెట్టవచ్చు. చూడ్డానికి చాలా క్లాస్గా, రిచ్ లుక్ తోటి గ్రాండ్గా కనపడుతూ ఉంటుందండి. మనం చేయటం చూసారు కదా ఎంత ఈజీనో కదా. కాకపోతే కాస్త దగ్గరగా చేస్తున్నాం కదా మనము, అందుకనే టైం కాస్త పట్టొచ్చు. గంటన్నర పడుతుంది కుట్టడానికి అయితే. అంటే కదలకుండా కూర్చుంటే అయిపోతుంది ఒక గంటలో, కానీ కొంచెం పనులు అవి ఇవి చూసుకుంటూనో లేకపోతే ఎవరితో మాట్లాడుతూనో చేస్తూ పోతూ ఉంటే మాత్రం కాస్త టైం పడుతుంది అంతే. కానీ ఖచ్చితంగా కూర్చొని చేస్తే మాత్రానికి ఒక గంట లోపలనే అయిపోతుంది. ఇవి అల్లడం వరకే, మళ్ళీ టాజిల్స్ కట్టడం వేరేనే. అంటే ఒక సిస్టర్ అడిగారు, నిజం చెప్పండి నిజంగా గంటలో అయిపోతుందా అనేసి అడిగారు. అంటే ఆ డిజైన్ ఏంటిదో మన డిజైన్ పట్టు ఉంటుంది కదా, బాగా అల్లి చేసే డిజైన్లు అనుకోండి ఎట్లా అయిపోతుంది గంటలోని, రోజు పడుతుంది లేదా 2 రోజులు పడుతుంది కదా. సింపుల్ టాజిల్స్ ఒక పూస కుచ్చేసి హ్యాంగ్ చేసి చేసే డిజైన్లు అనుకోండి, మీరన్నట్టు ఒక గంటలో అయిపోతాయి అవి. అది కూడా మనము ఖచ్చితంగా కూర్చొని చేస్తే, పని పెట్టుకొని అటు ఇటు తిరుక్కుంటూనో లేకపోతే కిచెన్లోకి ఇంట్లోకి పరిగెడుతూనో చేస్తూ పిల్లలతో ఆడుకుంటూనో చేస్తే మాత్రం కావదు. ఏదైనా అంతే కదా. ఖచ్చితంగా కూర్చొని చేసుకుంటే ఎలాంటి డిజైన్ అయినా ఒక రోజులో అయిపోగొడతాం. కానీ మనకి ఖచ్చితంగా కూర్చొని చేసేటట్టయితే ఉండదు. నాకు తెలిసి ఉంటాయి ఉరుకులు పరుగులు, అవి చూసుకుంటూనే చేయాలి. అందుకని థంబ్నెయిల్ చూసి అట్రాక్ట్ అవ్వకండి. ఏంటి ఇదేంటి ఒక్క రోజులోని 20 చీరలు కుట్టడం ఇట్లాంటివి, అవి కూడా కుట్టొచ్చు. ఎప్పుడు టాజిల్స్ ఆల్రెడీ కట్ చేసుకొని ఉంటే, లేకపోతే చేతి కింద 2 వర్కర్లు ఉంటే, అలా ఆ టైం అప్పుడైతే చేయొచ్చు ఒక్క రోజులోనే. కానీ ఒక మనిషే కూర్చొని ఆ రోజే దారాలు తీసుకొని, ఆ రోజే టాజిల్స్ కట్ చేసుకొని, ఆ రోజే డిజైన్లు సెలెక్ట్ చేసుకొని,
ఆ రోజే చేయటం అంటే మాత్రం ఇంపాసిబుల్ అండి. 20 సంవత్సరాల నుంచి ఈ వర్క్లో ఉన్న వాళ్ళైనా సరే 1 డేలో 20 శారీస్, నో వే, ఛాన్సే లేదు. నేను మీకు డిజైన్ చూపిస్తా అండి, తర్వాత కుడతాను. ఇదిగో అండి, చూసారు కదా, నేను చెప్పింది నిజమంటారా కాదంటారా చెప్పండి. బాగుంది కదా, ఎంత క్యూట్గా ఉందో చూడండి, ముద్దుగా ఎంత బాగా వచ్చిందో. ఇదైతే చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. ఓకేనా, నిజంగా చెప్తున్నా, మనకు గుప్పెడు పూసలు ఉంటే చాలండి, ఈ డిజైన్ ఈజీగా అయిపోతుంది. ఓకే అండి, ఇది మరి ఇవాళ నా డిజైన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి, మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.